నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ విజయ. మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య మహావారాహి సంస్థానం బ్రహ్మశ్రీ వేమన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే వాసుదేవ, చెప్పండి అమ్మా. గురుగారు, అలాగే మోక్షం అంటే ఏంటి? అసలు మోక్షం అంటే ఆత్మకి ఏమైనా సంబంధం ఉంటుందా? మోక్షం అంటే అమ్మా, ఇప్పుడు మన కాలమాన పరిస్థితిలో మోక్షం, కలియుగంలో మోక్షాలని కొంతమంది ఇచ్చే వస్తున్నాయి. చాలా మంది పెద్దలు అనేవాళ్ళు పూర్వం, ఆశలో వెళ్ళిపోయి చనిపోతే మోక్షం వస్తుందిరా అని, గైలో పిండ ప్రధానాలు చేస్తే మోక్షం వస్తుందని, పితృ కార్యక్రమాలైనా ఏదైనా సరే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని ఈ మోక్షం రావాలి అంటే తల్లిదండ్రులు చేసిన కర్మానుష్ఠానాలని మనం నోచుకునే పూర్వజన్మలో ఏదైతే చేసుకున్నామో దాన్ని బట్టి ఈ జన్మలో మనం ఏదైతే ఆశీర్దిస్తున్నామో దాన్ని బట్టి ఆత్మకి మోక్షం కలుగుతుంది. ఆ మోక్షం కలగాలంటే ఏం చేయాలి? నిత్యం ప్రాతకాలం నుంచి మళ్ళీ నిద్రించే వరకు కూడా అబద్ధాలు, బూదు మాటలు, అంటే ఏదో అశుద్ధంగా మాట్లాడడం, ఏదైనా చెడు పనులు చేయడం, దానివల్ల మోక్షం వస్తుందా? రాదు. మోక్షం కావాలంటే మనం నిత్యకృత్యములు ఏదైతే చేసుకుంటున్నామో, నిత్యానుష్ఠానం ఏదైతే చేస్తున్నామో, ఆ ఆత్మకి మోక్షం కలగాలంటే తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి, గోసేవ చేయాలి, దైవ సేవ చేయాలి, శ్రద్ధలను గౌరవించాలి, మనం ప్రకృతిని గౌరవించాలి, దేవతలను గౌరవించాలి, గురువులను గౌరవించాలి. ఇలా కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. దానివల్ల ఆత్మకి మోక్షం అనేది కలుగుతుంది. ఇప్పుడు కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ కాశీలో మరణం రాదు. లేదు, కార్తీక మాసం పౌర్ణమిలో చనిపోతారు. కార్తీక మాసంలో చనిపోయిన వాళ్ళు కూడా అదృష్టవంతులు అంటారు. మాఘమాసంలో చనిపోతే అదృష్టం అంటారు. వైశాఖ మాసంలో చనిపోతే విష్ణులోకంకి వెళ్తా ఉంటారు. అంటే పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ ఊరికనే పుట్టలేదండి. ఇవన్నిటిని కూడా నిరూపించే పూర్వం పెద్దలు, ఋషులు ఇవన్నీ కూడా రాశారు మన కోసం. మోక్షం అనేది మార్గం. ఇప్పుడు సముద్రం ఉంది, ఆత్మ, అలలేమిటి? దేహం. అస్తు వెళ్తూ ఉంటుంది, అది విడిచిపోతుంటుంది. పర్మనెంట్ గా ఉండేదా ఆ సముద్రం? ఆ సముద్రానికే మోక్షం ఉంటుంది తప్ప అలలకు ఉండదు కదా మోక్షం. అలాంటిదే ఈ యొక్క పరమాత్మ యొక్క తత్వం. ఈ ఆత్మకు మోక్షం రావాలంటే నిత్యం దాన ధర్మాలు చేయాలి, నిత్యం మనం పెద్దలను గౌరవించి దైవ సేవ చేయాలి, తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి, గో సేవ చేయాలి. ఎన్నెన్నో ఉన్నాయి. మనం భూమి మీద ఏదైనా చేయవచ్చు, అప్పుడు మోక్షం. చాలా మంది హేతువాదులు కానీ కొంతమంది మాట్లాడతారు, ఏం లేకపోతే రాదా అంటే రాదు. ఎలా? పొయ్యి మీద పెట్టే బియ్యం ఉడుకు అంటే వస్తుందా? అన్నం అవుతుందా? దానికి అగ్గి వెలిగించాలి, కర్రలు పెట్టాలి, దాన్ని సరైన పరికరంతో వండితే గిన్నె పెట్టాలి, నీళ్లు వేయాలి, ఆ ద్రవ్యం బియ్యం వేయాలి, అప్పుడు అన్నం ఉడుకుతుంది. అప్పుడు ఆ అన్నానికి, ఆ బియ్యం నుంచి అన్నానికి మోక్షం వస్తుందమ్మా. అలాగే ఆత్మ కూడా మోక్షం వస్తుంది. ఓకే గురుగారు. అది ఓకే. ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి సాధ్యం అంటారు? అసలు ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి సాధ్యమేనమ్మా. మన దేహంలో ధ్యానం చేయడం వల్ల షట్చక్రోపర సంస్థిత, మన షట్ అంటే 7 చక్రాల్లో కూడా కొన్ని చక్రాలు, 7 చక్రాలు కొన్ని శక్తులు ఉంటాయి. ఒక మనిషి 2 పాదాల మీద నిల్చుంటున్నాడు అంటే అక్కడ శక్తి ఉందా? ఉంది అన్నట్టే. ఏమి శక్తి ఉంది? సైన్స్ ప్రకారంగా గురుత్వాకర్షణ శక్తి అంటారు. శాస్త్ర ప్రమాణంలో భగవంతుడు భూదేవి వల్ల మోస్తున్నది, దానికి గురుత్వాకర్షణ శక్తి కూడా అని కూడా శాస్త్రంలో కూడా ఉంది. భూమి నుంచి మనం నడుస్తూ ఉన్నామంటే ఆ 2 పాదాల మీద మనం మానవుడు నిల్చోలేదు కదా, కానీ నిల్చున్నాడే. అలాగా ఒక శక్తి పొందాలి, ఆత్మకి శక్తి పొందాలి. ఈ ధ్యానం ద్వారా ఆత్మకి, దేహానికి కానీ ఆత్మకి సిద్ధి పొందుతుందా అంటే ఖచ్చితంగా పొందుతుంది. ఎలా పొందుతుంది అంటే, మనం ఎప్పుడూ కూడా మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో, మూలాధారాముదారూఢ పంచవక్రాస్య సంస్థిత అని చెప్తాం. మనకి అన్నింటికన్నా ప్రాముఖ్యత వేరేది ఆజ్ఞాచక్రంలో కన్నా మూలాధారంలో వచ్చినంత శక్తి తపస్సు చేస్తే ఆత్మకి సిద్ధి కలుగుతుంది, శక్తి కలుగుతుంది. ఈ షట్చక్రాల వలన
అన్ని ప్రక్రియలు కూడా ఒక మనిషి ఎలా జీవించాలి, దీని వలన సిద్ధి శక్తి ఎలా వస్తుంది అనేది ఏంటంటే మనం చేసే తపస్సు, మనం చేసే ధ్యానాన్ని బట్టే దానికి సిద్ధిస్తుంది. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు వీటన్నిటి మధ్య అసలు తేడా ఏమిటి గురుగారు? వేదాలు, స్మృతులు, ఉపనిషత్తులు. వేదం కర్మం చేయమని చెప్తుంది. వేదం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఒక కర్మ దోషాన్ని పోగొడుతుంది వేదం. ఇప్పుడు ఉదాహరణకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. అశ్వమేధ యాగం ఎలా చేయించాం? అశ్వమేధ యాగం అంటే ఇది. అశ్వమేధ యాగం వేదం ద్వారా ప్రాముఖ్యత. ఆ వేదం లేకపోతే అశ్వమేధ యాగం చేయగలరా శ్రీరామచంద్రుడు? కదా. ఈ వేదం ఏమిటంటే కర్మల్ని పోగొట్టేదే వేదం. ఏదైతే మనం ఈ జన్మలో ఉన్నాం, నేనే పుట్టాను, ఏదో ఒకటి నాకు కావాలి, పరిష్కారం నాకే ఏలినాటి ఉంది. అక్కడ ఏమిటి? సమజ్ఞరజ్ఞ విస్తరస్తన్న సౌత సూర్య శృంభాతో వాత్ప్రభావ అని ఆ మంత్రాన్ని, శనేశ్వర మంత్రాన్ని చెప్పుకుంటాం. ఆ వేదం ద్వారా వచ్చేది కర్మానుష్ఠానాన్ని తొలగొడుతుంది. ఆ కర్మానుష్ఠానం అనేది లేకుండా చేస్తుంది. వేదాన్ని వినడం వల్ల మన దేహంలో, భూమిలో ఏదైతే ప్రకృతిలో ఏవైతే అవాంతరాలు ఉన్నాయో అవన్నీ కూడా శాంతి కలుగుతాయి. దీనికి వేదానికి చెప్పబడింది. తర్వాత స్మృతి. స్మృతి అంటే ఏమిటి? స్మృతి. స్మృతి అంటే మనం ఒకటి ఆస్వాదిస్తున్నాం, ఏదో కావాలి, ఆ భగవంతుడు చూసే స్మృతిని చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం వెంకటేశ్వర స్వామి, భద్రాచల రాముడు, ఏదో ఒకటి అక్కడ వెళ్ళే స్వామివారిని చూసి ఆహా ఎంత చక్కగా ఉన్నారు స్వామి అంటే మనలో ఒక స్మృతిని కలిగిస్తుంటుంది అనమాట. ఆ స్మృతే ఈ తత్వం. ఆ స్మృతి లేనిది మనం భగవంతుడి చూడలేము. ఇప్పుడు మనం ఒక తీపి పదార్థం తినాలన్నా కూడా స్మృతి ఉంటారు. మనం ఏది ఒక దేవతామూర్తిని కానీ ఒక వ్యక్తిని మనం చూడాలన్నా, ఒక శాస్త్రాన్ని చదవాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేయాలన్నా స్మృతి లేనిది ఏది జరగదు. ఉపనిషత్తులు ఏమిటి? ఒక తత్వాన్ని కోసం చెప్తుంది ఉపనిషత్తు. అంటే నారాయణో బ్రహ్మో జాగితే, నారాయణాత్ విద్యో జాగితే, నారాయణ బ్రహ్మో జాగితే, నారాయణ ప్రజాపతయ ప్రజాయంతే. అంటే ఒక వ్యక్తి కోసం గొప్పగా చెప్పేది ఉపనిషత్తు. శ్రీమన్నారాయణుడే ఉన్నాడు. అధపురుషో హవై నారాయణో కామయత ప్రజాసృజయగేతి అని చెప్పుకుంటాం ఉపనిషత్తులు. నారాయణ ఉపనిషత్తులు లాస్ట్ లోకి ఏమిటవుతుంది? నారాయణాత్ బ్రహ్మో జాగితే, నారాయణాద్ రుద్రో జాగితే, నారాయణాదేంద్రో. అంటే ఒక దేవతామూర్తిని అభివృద్ధి పరిచే విధానంలో గొప్పలు అంటే దాన్ని గొప్ప అంటారు. ఉపనిషత్తు అంటే ఒక గొప్పతనంగా చెప్పుకునేది. అంటే భగవంతుడి రూపంలో ఉన్నాడు. నారాయణ బ్రహ్మో జాగితే, నారాయణ రుద్రో జాగితే, నారాయణ చంద్రో జాగితే, నారాయణ ప్రజాపతి ప్రజాయంతే. అంటే ఇన్ని రూపాల్లో ఇన్ని తత్వం, ఇన్ని ఉంది. దీన్నే ఉపనిషత్తు అంటారు. ఈ ఉపనిషత్తు లేనిది ఏ మంత్రం కూడా ఉండదు. మంత్రం వేదం నుంచి, ఉపనిషత్తు నుంచి, స్మృతి నుంచి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉపనిషత్తులోని ఇప్పుడు మీరే ఉన్నారు, ఫలానా వ్యక్తి బిఆర్కే ఛానల్లో ఉన్నారు. ఆవిడ చాలా చక్కగా తన ఆధ్యాత్మిక దైవత్వంలో ఉండి ఆధ్యాత్మికమైన భావనాతీత వర్ణనాతీతమైన వ్యక్తి. ఆవిడ గొప్ప గొప్ప మంచి ప్రశ్నలు వేస్తూ దైవత్వం అంటే ఏమిటని తెలుసుకొని మీకోసం నేను కోరుతాను. అదే ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ఏమిటి? శబ్దాన్ని చేకూరుస్తుంది. ఈ ఉపనిషత్తులు ఋషులు బాగా రచించారన్నమాట. అదే ఉపనిషత్తు యొక్క తత్వం. ఇప్పుడు పురాణాలు. ఈ పురాణాలు 18. ఈ 18 పురాణాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్ పురాణం, భాగవత్ పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం, అగ్ని పురాణం, వైవత్త పురాణం. అలాగా దానికి ఒక శ్లోకం కూడా ఉంది పురాణాలకి. బద్వయం శైవ భ్రాతృయం చతుష్టయ అనాపాద్య లింగ పురుషాన్ని. అంటే ఈ 18 పురాణాలు కూడా ఒక్కొక్క దేవతామూర్తి పురాణం. అంటే
పురాణం అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మనకి కార్తీక పురాణమే తీసుకుందాం, మనకి తెలుసు అందరికీ. అవును. ఈ కార్తీక పురాణంలో ఎవరి కోసం చెప్పుకుంటున్నాం? కార్తీక దామోదరుడి కోసం చెప్పుకుంటాం. ఆయన పరమేశ్వరుడే. ఈ కార్తీక దామోదరుడు అంటే ఎవరు? ఈ కార్తీక మాసంలో ఈ నోము చేయడం వల్ల ఏమిటి వస్తుంది? కార్తీక మాసంలో శివపురాణాన్ని చదివితే ఏమిటి ప్రాముఖ్యత? కార్తీక మాసంలో దీపదానం చేస్తే ఏమిటి ప్రాముఖ్యత? సాలగ్రామ దానాలు చేస్తే ఏమిటి ప్రాముఖ్యత? అన్నదానాలు చేస్తే ఏమిటి ప్రాముఖ్యత? అంటే దీన్ని పురాణాలు అంటారు. పూర్వం పెద్దలు అనేవాళ్ళు, కూర్చొని ఆ పురాణాలు చెప్పుకుందాం అనేవాళ్ళు. ఇప్పుడు పురాణాలు చెప్పేవాళ్ళు లేరు. ఒకడి మీద ఒకడు ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, అవి పురాణాలు ఎక్కువైపోయాయి. భగవంతుడిని హేళన చేయడం, పురాణాలు ఎక్కువైపోయాయి. కుంతీదేవిని అజ్ఞానంతో మాట్లాడి ఎవరు భూమి మీద శాశ్వతం కాదు. పురాణాలని, ఇతిహాసాలని, వేదాలని, ఉపనిషత్తుల్ని, ధర్మాన్ని కించపరిచిన శక్తి మనలో లేదు. మనం తల్లి గర్భం నుంచి ఒక మాంసపు ముద్దగా జన్మించాము. ఆ మాంసపు ముద్దగా వచ్చి ఆ శిశువుగా తయారై ఒక మానవత్వంగా ఉండి భగవంతుడి సృష్టిలేంది ఏమిటి ఉంటుంది? చాలా వరకు చాలా మంది తప్పు తెలిసి తెలియడానికి తెలిసే తప్పు చేస్తున్నారు. ఆ టాపిక్ పక్కన పెట్టిన పురాణాలు అంటే ఇది. ఈ పురాణం ద్వారా మనం తెలుసుకోవాల్సింది అంటే ఒక వ్యక్తి కోసం గతాన్ని తెలుసుకోవడం పురాణం అంటారు. ఒక దైవం కోసం గతాన్ని తెలుసుకునే దాన్ని పురాణం అంటారు. దీనికి వేదానికి, శృతికి, ఉపనిషత్తుకి, పురాణానికి తేడా ఇది. ఓకే గురుగారు, మరో క్వశ్చన్కి వెళ్దాం. పాప ఫలితం అంటే ఏంటి? అసలు హిందూ శాస్త్రంలో పాప ఫలితాన్ని ఎలా నిర్వచిస్తారు? పాప ఫలితం అంటే అమ్మా, హిందూ శాస్త్ర ప్రమాణంగా కాకుండా ధర్మశాస్త్రం అనుకుందాం. హిందూ శాస్త్ర ప్రమాణంలో చూసుకుంటే ఎవరు చేస్తున్న కర్మ వారు అనుభవించక అని శాస్త్రం. అంటే ఇప్పుడు నడుస్తూ నేను ఏదో ఒక జీవం తొక్కుకొని వెళ్ళిపోయాను. అది చూడకుండా వెళ్ళిపోయాను కాబట్టి దాని కర్మానుష్ఠానం పాపం ఉండదు. మనకు కావాలని ఆ జీవుని హింసించి మనకు కావాలని ఏదైనా చేస్తే మాత్రం దాని ఫలితం ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ పాప ఫలితం అంటే? మాతాపితృలను దూషించడం ఒక పాప ఫలితం, గురువుని దూషించడం ఒక పాప ఫలితం. తర్వాత దైవాన్ని ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియన్స్ ఎక్కువైపోయారు. దేవుడు ఉన్నాడా, వాడు ఉన్నాడా, అదే పాప ఫలితం అంటారు. దాన్నే పాప ఫలితం అంటారు. మనం ఎవరిని దూషించకూడదు. మనకు దూషించే అధార్తి ఇవ్వలేదు ఎవరు. మనం మనలాగే బతకాలి. మనం ఎవరు శాశ్వతం కాదు. ఉన్నంతకు కూడా భూమి మీద 4 నూకలు తిని వెళ్ళిపోవడమే శాశ్వతమైనది. ఈ పాప ఫలితం దేని ద్వారా వస్తుంది? మనం చేసుకునే కర్మానుష్ఠానాన్ని బట్టి ఈ పాప ఫలితాలు అనేది వస్తుంది. ఏది తెలిసిన పాపం పోదు. ఈ కాలమాన పరిస్థితుల్లో స్త్రీ హత్యలు బాగా అయిపోతున్నాయి, శిశు హత్యలు బాగా అయిపోతున్నాయి. వాడికి వెంటనే పూర్వం ఏంటంటే పాపం తగలాలంటే కొంత సమయం పట్టేది. ఇప్పుడు వెంటనే ఆ ఫలితం వచ్చేస్తున్నది అనమాట. అంటే మనలో మనకి ఒక సెక్యూరిటీ లేదు. మన హిందువుల్లో ఒక సెక్యూరిటీ లేదు, మన ధర్మంలో ఒక సెక్యూరిటీ లేదు. ఆ సెక్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో మన హిందూ ధర్మాలపైన, మన హిందూ ఆడబిడ్డలు కానీ, మన హిందువుల మీద కానీ, మన హిందూ దేవతల మీద కానీ దేని మీద కూడా ఎవరు అంత ప్రోత్సాహంగా దాడులు చేయరు. దాడులు వాళ్ళు చేశారంటే వాళ్ళ ఫలితం, వాళ్ళ పాప ఫలితం వాళ్ళు అనుభవించవలసిందే. అందుకే ఒక జీవి చాలా మంది అంటే ఎవరిని కించిపరిచిన మాట్లాడడం కాదు, మీరు మానవులే, నేను మానవులనే, నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా నవజాతి అనుకుంటున్నామా? ఈ మానవ జాతిలో మీకు భగవంతుడే సృష్టించాడు, నన్ను భగవంతుడే సృష్టించాడు. నేను తల్లి గర్భం నుంచి వచ్చాను, వేరే వాడు కూడా తల్లి గర్భం నుంచే వచ్చాను. వాడు ధనికుడయ్యాడు, నేను పేదవాడిగా పూడి గుడిసెలో ఉంటున్నాను. ఇంకొకడు పోలీస్ అయ్యారు, లాయర్ అయ్యారు, జడ్జి అయ్యారు. దానివల్ల అంటే ఉదాహరణకి చెప్తున్నాను పాప ఫలితం అంటే ఏమిటండి. అంటే వాడు చేస్తున్న విద్య బట్టే వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. అందరూ మానవులే కదా, అందరికీ భగవంతుడు ఒకలాగే ఇవ్వచ్చు. కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే ఎవరు పాపం చేసుకునే కర్మాను బట్టే దాని ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఎన్నో వీధిలో ఉంటాయి పునకాలు, అన్నిటిని తెచ్చి పెంచుకోలేం కదమ్మా. ఏవైతే పెంచాలో అవే పెంచాలి.
ఏం విధిలో బతకాలో అదే బతుకుతున్నారు. అవును. దాన్నే పాప ఫలితం అంటారు. అది పాపం చేసుకుని ఫలితాన్ని పొందుతున్నది, ఇవి పాపం చేసుకుని ఇంట్లో ఫలితాన్ని పొందుతున్నారు.